We continue our study today on all that Jesus taught, seeking to complete the Great Commission. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కొనసాగిద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అప్పగించిన గొప్ప పరిచర్యను ముగించే విషయంలో Matthew 28 verse 20, go into all nations and make disciples and teach them all to do all that I commanded you. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ప్రకారము మీరు సమస్త దేశములకు వెళ్ళి సమస్త శిష్యులకు నేను ఆజ్ఞాపించిందంతయు గైకొనవలనని మీరు వారికి బోధించవలెను. And we've been looking at the things that Jesus taught and commanded, particularly in the Sermon on the Mount. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించింది బోధించిందంతా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన విషయాలను We looked at 9 right attitudes first and the wrong attitudes beginning in chapter 5. మొదటిగా మనం 9 సరైన వైఖరుల గురించి మనం చూసాము. ఆ తర్వాత 9 ఉండకూడని వైఖరుల గురించి మనం చూస్తూ ఉన్నాం. Verse 21. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. And now we come to the 9th and the last wrong attitude that Jesus spoke about, and that is in chapter 7 and verse 6. ఇప్పుడు మనము 9వ తప్పుడు వైఖరి గురించి మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. So let me review the 9 wrong attitudes. First of all, the 9 right attitudes are the beatitudes mentioned in chapter 5 verse 3 to 12. ఆ 9 తప్పుడు వైఖరులను మరలా మనం ఒకసారి చూద్దాము. ముఖ్యంగా ముందు సరి అయిన వైఖరులు 9 గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 12 వచనాలు. The 9 wrong attitudes are first of all anger, and then sinful sexual desire. ఆ 9 తప్పుడు వైఖరులు ఏంటంటే మొట్టమొదటిగా కోపము, రెండవది లైంగిక సంబంధమైన మోహపు తలంపులు, then lying or telling lies, revenge, hatred. ఆ తర్వాత అబద్ధము చెప్పటము, పగ తీర్చుకొనటము, ద్వేషించటము, seeking the honor of men, మనుషుల ఘనతను కోరుకోవటం, love of money, ధనాశ, and anxiety. చింతించటం. And now we come to the 9th wrong attitude, again like many of the other wrong attitudes. ఇప్పుడు 9వ తప్పుడు వైఖరి గురించి మనం చూద్దాం. మిగిలిన తప్పుడు వైఖరుల వలె Which people don't even think is wrong, judging and condemning other people. ఇది కూడా అనేక మంది పాపంగా పరిగణించరు. అదేంటంటే ఇతరులను తీర్పు తీర్చడం, శిక్షా విధిలోనికి తీసుకొని రావటం. Condemning other people. Do not judge or condemn others, lest you be judged and condemned yourself. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. Matthew 7 verse 1. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. For in the way you judge, you will be judged, మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. and by your standard of measure, it will be measured to you. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. And why do you look at the speck that is in your brother's eye, but do not notice the log that is in your own eye? నీ కంటిలోనున్న దూలమునంచుక నీ సహోదరుని కంటిలోన నలుసును చూచుట ఎలా? Or how can you say to your brother, let me take the speck out of your eye, and behold, the log is in your own eye? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? You hypocrite, first take the log out of your own eye, and then you will see clearly to take the speck out of your brother's eye. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. Now this is a very, very common practice, unfortunately, among Christians. దురదృష్టవశాత్తు క్రైస్తవుల్లో ఇది సామాన్యంగా, సాధారణంగా చాలా మంది ఈ విధంగా తీర్పు తీరుస్తూ ఉంటారు. To judge people, to look down on them, ఇతరులను తీర్పు తీర్చటం అంటే వాళ్ళను తక్కువగా చూడటము, వాళ్ళకంటే నువ్వు శ్రేష్ఠుడు అని అనుకోవటం, and to despise them, to consider yourself better than them, when most of the time you don't even know everything about them. చాలాసార్లు మనం చూసినట్లయితే వాళ్ళ గురించి మనకేమీ తెలియదు. There's a reason why we are told not to judge others. ఇతరులను తీర్పు తీర్చవద్దు అని చెప్పడానికి కారణం ఉంది ఇక్కడ. And if we understand the reason behind it,
it is easier to obey that command. Here Jesus gives us the command. దాని వెనుక ఉన్న కారణాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ ఆజ్ఞకు లోబట్టం మనకు సులభంగా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నారు. But you remember, Jesus said in John 16, there are many other things I want to say to you, which you cannot bear now, but when the Holy Spirit is come, the Spirit of truth, He will explain the truth to you. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తున్నారు, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. And so when the Holy Spirit came, He explained through the Apostle Paul in 1 Corinthians 4 why we should not judge others. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు ద్వారా 1 కొరింథీ 4వ అధ్యాయంలో మనం ఇతరులను ఎందుకు తీర్పు తీర్చకూడదో అక్కడ చెప్పబడింది. That Jesus did not explain in John chapter 7. That came under the category of things He could not explain to them then. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువు దాని గురించి వివరించలేదు. ఎందుకంటే ఆయన చెప్పవలసిన సంగతులు అనేకము ఉన్నాయి అన్న దాంట్లోకి ఇది కూడా వస్తుంది. In 1 Corinthians chapter 4, Jesus, the Holy Spirit, tells us through the Apostle Paul, and these are the things Jesus could not explain to His disciples when He was on earth. 1 కొరింథీ 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దీన్ని వివరిస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు దీన్ని వివరించలేదు. 1 Corinthians 4, he says in verse 5, do not go on passing judgment before the time. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి, but wait. మీరు వేచి ఉండాలి. Now those of us who got a tremendous lust, and I call it a lust, a strong desire, మనలో చాలా మందికి ఒక దురాశ ఉంటుంది. నేను దాన్ని దురాశ అని పిలుస్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఒక బలమైన కోరిక ఉంటుంది, to judge other people. The Holy Spirit saying, ఇతరులను తీర్పు తీర్చాలి అని. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, I'll give you that opportunity, but just wait. నేను అవకాశం ఇస్తాను, మీరు వేచి ఉండండి. Don't judge right now. That's all I'm saying. ఇప్పుడు మీరు తీర్పు తీర్చొద్దు అని నేను చెప్తున్నాను. You can judge, but hang on. మీరు తీర్పు తీర్చవచ్చు, అయితే వేచి ఉండండి. Wait until the right time. సరైన సమయం వచ్చేదాకా వేచి ఉండండి. Wait until the Lord, when He comes, will bring to light the full story. ప్రభువు వచ్చే వరకు మీరు వేచి ఉండండి, ఎందుకంటే ఆయన పూర్తి సమాచారాన్ని తీసుకొస్తాడు. You see, the reason why we're not allowed to judge others is because we don't know the full story. ఎందుకు మనం ఇతరులను తీర్పు తీర్చకూడదు అంటే పూర్తి సమాచారం వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి. Think of the number of days and months sometimes a high court judge takes to listen to both sides of an argument, evaluate the whole thing before he writes his 500-page judgment. చూడండి, ఒక హైకోర్టు జడ్జి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఇరుపక్షాల వారి వాదనలు విని చివరకు 500 పేజీల రిపోర్ట్ రాస్తాడు. If they take so much trouble to investigate fully before arriving at a conclusion, how can we come to a conclusion so quickly? ఒక ముగింపుకు రావటానికి వాళ్ళు అంతగా సమాచారాన్ని సేకరించి ఆలోచించి వాళ్ళు ఇస్తారు. మనం ఎంత త్వరగా ముగింపునికి వస్తున్నామో కదా. Do not go on passing judgment before the time. కాబట్టి సమయము రాకమునుపు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి. Wait until the Lord comes, who will bring to light. ప్రభువు వచ్చే వరకు వేచి ఉండి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తీసుకొస్తాడు. What will He bring to light? ఆయన వెలుగులోనికి వేటిని తీసుకొస్తాడు? First of all, He will bring to light the things hidden in the darkness. అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తీసుకొస్తాడు. And then secondly, He will bring to light the motives of men's hearts. ఆ తర్వాత ఆయన హృదయముల్లోని ఆలోచనలను బయటకు తీసుకొస్తాడు. Now those are two areas which we know nothing about. When you look at another person, ఆ రెండు విషయాల గురించి మనకేమీ తెలియదు. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు you do not know what he is doing in secret. ఆయన రహస్యమందు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. Most of us do not know, for example, how a person behaves with his wife at home. ఉదాహరణకు మనం చూసినట్లయితే మనలో చాలా మందికి తెలియదు ఒక వ్యక్తి తన భార్యతో ఇంట్లో ఎలా ఉంటున్నాడో, or how she behaves with her husband, how they speak to each other.
లేక ఆమె తన భర్తతో ఎలా ఉంటుందో, వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారో మనకు తెలియదు. They may speak so nicely and lovingly in public, but they may not be speaking to each other like that at home. బహిరంగంగా ఉన్నప్పుడైతే వాళ్ళు ఎంతో ప్రేమతో మాట్లాడినట్టు మనకు ఉండొచ్చు, కానీ ఇంట్లో ఆ విధంగా మాట్లాడుకోపోవచ్చు. And you may think them to be a very loving couple, they may not be that at all. వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో నువ్వు అనుకోవచ్చు, కానీ నిజానికి వాళ్ళు అలా ఉండకపోవచ్చు. They may be fighting and quarreling with each other every day at home. ఇంట్లో ప్రతిరోజు వాళ్ళు పోట్లాడుకొని తగాదులు పెట్టుకోవచ్చు. So your assessment is completely wrong. ఆ విధంగా వాళ్ళ గురించి నీ ఆలోచన అంత తప్పు అవుతుంది. And vice versa too. దానికి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. You may look at a very quiet type of person and we think that he's pretty useless. ఒక వ్యక్తి ఎంతో మౌనంగా ఉంటాడు, ఆయన ఎందుకు పనికిరాడని నువ్వు అనుకోవచ్చు. He's not doing anything for God, and yet in secret he may be doing 10 times more for God than you are. దేవుని కోసం అతను ఏమీ చేయట్లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని కోసం రహస్యంగా నీకంటే 10 రెట్లు ఎక్కువ చేయొచ్చు అతను. Only thing he doesn't make a big show of it. అతని అందరికి కనపడేటట్టు ఏదో ప్రదర్శించుకోపోవచ్చు అంతే. The things hidden in darkness we do not know. అంధకారంలో ఉన్న రహస్యాలు, వ్యక్తిగతంగా ఉన్న రహస్యాలు మనకు తెలియదు. The things that are in private. And there are certain other areas of darkness too, అంధకారంలో ఉండే కొన్ని ఇతర విషయాలు కూడా ఉంటాయి, which even if you live with a person you won't know. ఒక వ్యక్తితో నీవు జీవిస్తున్నా కానీ నీకు తెలియదు. A wife can live with her husband for 50 years and still not know whether he loves money or not. ఒక భార్య తన భర్తతో 50 సంవత్సరాలు జీవిస్తూ ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి ధనాశ కలిగి ఉన్నాడా లేదా అనే విషయం ఆ భార్యకు తెలియదు. Externally it may appear as if he doesn't love money, బహిరంగంగా మనం చూసినట్లయితే ధనాన్ని మనం ప్రేమించట్లేదని అనిపిస్తుంది, but in his deep down in his heart he may be loving money. కానీ తన హృదయాంతరంగాల్లో ధనాన్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. God will expose it in the final day. చివరి దినమున దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. A husband and a wife may not know whether any of them have got a bitterness in their heart against somebody. ఒక భార్య కానీ భర్త కానీ ఎవరి మీదన్నా వాళ్ళు చేదైన అనుభవాన్ని పెట్టుకున్నారా అనే విషయం ఎవరికి తెలియదు. Against a relative or a neighbor, it can be very carefully hidden. బంధువులపైనో పొరుగు వాళ్ళపైనో అవి జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉండొచ్చు. వాళ్ళు In nice language, మృదువైన భాషలో జాగ్రత్తగా వాళ్ళు దాచిపెట్టుకొని ఉండొచ్చు. and yet in the darkness of their heart, which we cannot see, వాళ్ళ హృదయ అంధకారంలో ఉన్న విషయాలను మనం చూడలేము. there may be bitterness, there may be jealousy. అసూయ ఉండొచ్చు, పగబెట్టుకొని ఉండొచ్చు. You can't very often make out whether there's pride in someone's heart. Person may appear to be very humble. ఎవరి హృదయంలో అయినా గర్వం ఉందా లేదా కూడా మనం కనుక్కోము. చూడటానికి వాళ్ళు దీనులుగా కనపడొచ్చు మనకు. Wait till God exposes the darkness as well, what's hidden in darkness. అంధకారం అందలి రహస్యములను దేవుడు బయటకు తెచ్చే వరకు కూడా మనం వేచి ఉండాలి. And the second thing is God is going to reveal in that day the motives of men's hearts. రెండో విషయం ఏంటంటే దేవుడు ఆ రోజు బయటకు తీసుకొచ్చేది మనుషుల హృదయంలోని ఆలోచనలు ఆయన బయటకు తీసుకొస్తాడు, వాళ్ళ ఉద్దేశాలను బయటకు తీసుకొస్తాడు. That means the reason with which a person did something. For example, you hear a man preach a wonderful message. ఒక వ్యక్తి ఆ పని ఎందుకు చేస్తున్నాడు అనే కారణాన్ని తెలుసుకోవటం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంత అద్భుతమైన ప్రసంగం చేయొచ్చు, And you may not know why he did that. He may have done that for money. ఆ వ్యక్తి ఎందుకు చేశాడో నీకు తెలియదు. ఆ వ్యక్తి డబ్బు కోసం చేయొచ్చు, He may be preaching for money. ఆ వ్యక్తి డబ్బు కోసం బోధించవచ్చు, Or he may be preaching for honor. ఘనత కోసం ఆ వ్యక్తి బోధించవచ్చు, Or he may be preaching to show that he's better than somebody else. ఇతరుల కంటే నేను బాగా బోధించగలనని చూపించుకోవటానికి చేయొచ్చు. There's always this tendency in even the best of our actions to do it with wrong motives. కాబట్టి మనం చేసే శ్రేష్టమైన పనుల్లో కూడా తప్పుడు ఉద్దేశాలతో చేసే అవకాశం ఉంటుంది. So it says that's another reason why you shouldn't judge. అందుకే మనము తీర్పు తీర్చకూడదు. You can listen to a man praying and say, oh, he's just trying to seek honor. He may not be seeking honor at all. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఆ ప్రార్థన విని ఈ వ్యక్తి ఘనత కోసం చేస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి నిజానికి ఘనత కోసం చేసి ఉండకపోవచ్చు. He may be praying to the best of his ability to God, but you judge him. కానీ తనకున్న సామర్థ్యం కొలది దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ నువ్వేమో అతన్ని తీర్పు తీరుస్తున్నావు. So we have such a tendency to judge people in areas we know nothing about. కాబట్టి మనకు అసలు తెలియని విషయాల్లో కూడా మనం ఇతరులను తీర్పు తీర్చే ఆ వైఖరిని మనం కలిగి ఉంటాం. We don't know their motives, and because of the evil of our own Adamic nature, we always attribute the worst possible motive to people. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో మనకు తెలియదు కాబట్టి దుష్టమైన ఆదాము స్వభావాన్ని మనం కలిగి ఉండి
వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డ ఉద్దేశాలతోనే చేసి ఉండొచ్చని మనం ఆపాదిస్తాం. And so, when we judge a person, we're just really showing the condition of our own heart, like it says in the book of Proverbs. కాబట్టి ఒక వ్యక్తిని మనం తీర్పు తీరుస్తున్నప్పుడు మన హృదయం యొక్క స్థితే కనపడుతుంది. సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా, As in water, a man's face, he sees man sees his own face, or like in a mirror, a man sees his own face. నీళ్లలో ఒక వ్యక్తి చూసుకున్నప్పుడు తన ముఖాన్నే చూసుకున్నట్టు, లేక అద్దంలో చూసినప్పుడు తన ముఖమే కనపడినట్టు, So the heart of man to man, meaning that what you imagine you find in that person's heart, a bad motive, is only an indication of the wrong attitudes you have in your own heart. కాబట్టి ఒక వ్యక్తిని మనం చూసే ఉద్దేశము మన హృదయాన్నే తెలియజేస్తుంది. ఒక వ్యక్తిని నువ్వు ఏ ఉద్దేశంతో చూస్తున్నావు అంటే ఆ ఉద్దేశం నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావని అర్థం. As in water, face answers to face. నీళ్లలో మనం చూసినప్పుడు మన ముఖమే మనకు కనపడినట్లుగా, So is the heart of man to man. You imagine కాబట్టి ఒక వ్యక్తిని మనం చూసే వైఖరిని బట్టి మన హృదయంలో ఏముందో తెలుస్తుంది. that man can't possibly be doing that with a good motive. ఆ వ్యక్తి మంచి ఉద్దేశంతో అది చేసి ఉండకపోవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. It must be with a bad motive, because I myself would only do such a thing with a bad motive. You're revealing your own heart. అతడు తప్పుడు ఉద్దేశంతో చేసి ఉండొచ్చు అని నువ్వు అనుకుంటావు. ఎందుకంటే నువ్వైతే దాని తప్పుడు ఉద్దేశంతోనే ఆ పని చేసి ఉండేవాడివి. కాబట్టి నీ హృదయంలో ఏముందో తెలుస్తుంది. So it's very foolish to judge other people. And let me say this from many years of observation. కాబట్టి ఇతరులను తీర్పు తీర్చడం అనేది ఎంతో బుద్ధిహీనతతో కూడి ఉంటుంది. అనేక సంవత్సరాలు నా అనుభవంతో నేను చెప్తున్నాను. That even if you know a person very intimately, even living with that person, ఒక వ్యక్తిని నువ్వు ఎంత అన్యోన్యంగా తెలుసుకున్నప్పటికీ, ఆ వ్యక్తితో నువ్వు కలిసి జీవిస్తున్నప్పటికీ, you still know only 10% of his life. నీకు ఇంకా కేవలం అతని జీవితంలో 10% మాత్రమే తెలుసు. I want to say to every husband and wife who've known each other for 50 years, you know only 10% of your husband, 10% of your wife. 50 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న భార్య భర్తతో కూడా నేను చెప్తున్నాను, నువ్వు 50 సంవత్సరాలుగా జీవిస్తున్నా కానీ నీ భర్త గురించి నీకు కేవలం 10% మాత్రమే తెలుసు. నీ భార్య గురించి 10% మాత్రమే తెలుసు. 90%, like the bottom part of an iceberg or the lower part of an ice cube in water, lies hidden. ఒక ఐస్ క్యూబ్ని మనం చూసినప్పుడు 90% నీళ్లలో ఉన్నట్లుగా 90% జీవితం అనేది చాలా మందికి కనపడకుండా దాచిపెట్టబడి ఉంటుంది. It's unknown to you. అది నీకు తెలియదు. There are depths there which you know nothing about. You may know more than other people, but there's still hidden depths you know nothing about. దాని గురించి ఎంతో లోతు ఉంటుంది, అది నీకు తెలియదు. వేరే వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు, కానీ దాని గురించి పూర్తిగా నీకు తెలియదు. And if you see a person only occasionally, maybe you work with him in an office, or you see him in church every Sunday for 25 years, you still know only 1% of his life. నీ ఆఫీసులో కానీ సంఘంలో కానీ నువ్వు క్రమంగా కలుసుకునే వ్యక్తుల గురించి, వాళ్ళ జీవితాల గురించి నీకు కేవలం 1% మాత్రమే తెలుసు. Yeah, the persons you meet regularly at church and in your office, you know only 1% of their life. That's why when one day you hear that they have been in some horrible sin, you're shocked. అందుకే వాళ్ళు ఎంతో భయంకరమైన పాపంలో ఉన్నారు అని నువ్వు విన్నప్పుడు నువ్వెంతో షాక్కు గురవుతావు. Say, hey, I thought I knew him for 10 years. No, you didn't. You saw 1% of his life. నువ్వు అనుకుంటావు 10 సంవత్సరాలు నాకు తెలుసు కదా నువ్వు అనుకుంటావు, కానీ నీకేం తెలియదు. తన జీవితం గురించి నీకు 1% మాత్రమే తెలుసు. What would you think of a teacher who, in a question paper with 100 questions, ఒక టీచరు ఒక 100 ప్రశ్నలు ఇచ్చినట్లయితే, ఒక్క లైన్తో జవాబు రాసే ప్రశ్నలు ఒక 100 ప్రశ్నలు ఉన్నట్లయితే, short one-line answer questions, evaluated just the first answer to the first question and decided to mark the whole paper. మొదటి ప్రశ్న యొక్క జవాబు చూసి ఆ ప్రశ్నలన్నిటికీ మార్కులు ఇవ్వాలని అనుకున్నట్లయితే, on the basis of the answer to the first question. If the first question was wrong, the teacher gives 0, even though 99 questions may have been right. ఒకవేళ మొదటి జవాబు తప్పైతే మొత్తం 0 వేయాలనుకున్నట్లయితే మిగిలిన 99 జవాబులు సరే ఉండొచ్చు. Or the first question was right and the teacher gives 100%, even though the other 99 questions were wrong. లేక మొదటి ప్రశ్న జవాబు సరైనదైతే మిగిలిన 99 జవాబులు కూడా తప్పైనా సరే ఆ ఒక్క జవాబు చూసి 100కి 100 మార్కులు ఇవ్వాలనుకున్నట్లయితే, What would you think of such a teacher? I think such a teacher should be sacked from the school.
అలాంటి టీచర్ గురించి నువ్వు ఏమనుకుంటావు? అలాంటి టీచర్ని ఆ స్కూల్లో నుంచి ఉద్యోగం తీసేయాలి, thrown out. ఉద్యోగం నుంచి తీసేయాలి. How can a teacher evaluate a whole 100-question answer paper, on the basis of the answer to the first question? కేవలం మొదటి ప్రశ్న యొక్క జవాబు చూసి మొత్తం మిగిలిన 99 జవాబులు చూడకుండా ఎలా మార్కులు వేయగలరు? But that is exactly what people do when they judge others. You know 1% of his life and you have evaluated him. కానీ ఇతరులను తీర్పు తీర్చే విషయంలో మనం అలానే చేస్తాము. వాళ్ళ గురించి మనకు 1% మాత్రమే తెలుసు, కానీ వాళ్ళకి మనం మార్కులు వేస్తాం. You say, he's like this, or he's not like this. ఆయన అలా ఉన్నాడు, ఆయన ఇలా లేడు. The Bible says, wait. బైబిల్ ఏం చెప్తుందంటే వేచి ఉండు. Don't go on passing judgment before the time. సమయము రాకమునుపు దేని గురించి తీర్పు తీర్చవద్దు. That's the reason why we should not judge, because we will be judging wrongly. అందుకే మనం తీర్పు తీర్చకూడదు. అలా తీర్పు తీర్చినట్లయితే మనం తప్పుగా తీర్పు తీరుస్తున్నట్లు. And we have a tendency to judge people with wrong motives. మనం తప్పుడు ఉద్దేశంతో ఇతరులను తీర్పు తీర్చే వైఖరిని మనం కలిగి ఉంటాం స్వాభావికంగా. The other thing I want to mention about judgment is found in Hebrews chapter 9. It says it is appointed unto men once to die. తీర్పు తీర్చడం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇంకొక చోట మనం చూస్తాము. And after this the judgment. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. So when does God judge people? కాబట్టి దేవుడు మనుషుల్ని ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? When does Almighty God, creator of this universe, judge people? సర్వశక్తివంతుడైన దేవుడు, ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు మనుషులను ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? According to this verse, after they die. ఈ వచనం ప్రకారం వాళ్ళు మృతి నొందిన తరువాత. Once to die, and after this judgment. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. So God judges people after they die. కాబట్టి దేవుడు మనుషులను ఎప్పుడు తీర్పు తీరుస్తాడంటే వాళ్ళు చనిపోయిన తర్వాత. When do you judge people? What's the answer to that question? నీవు మనుషులను ఎప్పుడు తీర్పు తీరుస్తావు? దానికి జవాబు ఇవ్వాలి. You judge people long before they die. వాళ్ళు చనిపోవటానికి ఎంతో ముందే నువ్వు తీర్పు తీరుస్తావు. Why does God wait till a person dies before he judges? దేవుడు తీర్పు తీర్చడానికి ఒక మనిషి మృతి నొందేదాకా ఎందుకు వేచి ఉంటాడు? He may be an evil person, but God says, I have hope for him, maybe he will change. అతడు దుష్టుడై ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటాడంటే అతని కొరకు నాకు నిరీక్షణ ఉంది, బహుశా అతను మారతాడేమో. And so he waits. Think if God had judged the dying thief on the cross who went to paradise before he died. చూడండి, ఆ శిలువ మీద దొంగను మనం చూసినట్లయితే ఆయన మరణించే వరకు కూడా దేవుడు వేచి ఉన్నాడు. ఆ తర్వాత అతడు మార్పు చెందినప్పుడు పరదైసులోనికి తీసుకువెళ్ళాడు. Even a few minutes before or a few hours before he died, that would have been terrible. తన మరణానికి కొన్ని నిమిషాల ముందైనా కొన్ని గంటల ముందైనా దేవుడు ఒక తీర్పు తీర్చుంటే అది భయంకరంగా ఉండేది. He was deserving to go to paradise finally, but he's judged and sentenced to hell. ఆ తర్వాత మనం చూసినట్లయితే అతడు పరదైసు వెళ్ళాడు, కానీ ముందే తీర్పు తీర్చినట్లయితే అతడు నరకానికి వెళ్ళి ఉండేవాడు. God waited till he died and took him to paradise. అతడు మరణించే వరకు దేవుడు వేచి ఉన్నాడు, ఆ తర్వాత అతని పరదైసు తీసుకువెళ్ళాడు. So God waits until a person dies before he judges him. Man is impatient and judges people long before they die. దేవుడేమో ఎంతో ఓపిక కలిగి మనిషి మృతి నొందేదాకా వేచి ఉంటాడు తీర్పు తీర్చడానికి, కానీ మనుషులైతే ఎంతో అసహనంతో ఉండి వాళ్ళు చనిపోవటానికంటే ఎంతో ముందే తీర్పు తీరుస్తారు. This is the foolishness of man. He doesn't know all the facts. ఇది మానవుని యొక్క బుద్ధిహీనత. తనకి నిజాలన్నీ తెలియనప్పటికీ, he doesn't know 99% of the person's private life, inner life. ఒక వ్యక్తి యొక్క అంతరంగ జీవితము, వ్యక్తిగత జీవితం 99% ఇతనికి తెలియదు. He doesn't know how much that person has struggled, etc., how much that person has prayed, but he judges him. ఆ వ్యక్తి ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత ప్రార్థన చేస్తున్నాడో నీకేమీ తెలియదు, కానీ నువ్వు తీర్పు తీరుస్తావు. No high court judge, serious high court judge would ever judge with such little evidence. ఏ హైకోర్టు జడ్జి కానీ అంత చిన్న రుజువును పట్టుకొని తీర్పు తీర్చడు. If he knows only 1% of the case, he'd say, listen, I need more evidence before I can pass a judgment. Until then, I will suspend judgment. ఒక కేసు గురించి అతనికి 1% మాత్రమే తెలిసినట్లయితే, 1% మాత్రమే రుజువు ఉన్నట్లయితే
లేదు లేదు నాకు ఎక్కువ రుజువు కావాలని అతను వేచి ఉంటాడు. అప్పటిదాకా నేనేమి ఉత్తర్వులు జారీ చేయనని చెప్తాడు. And that's what every Christian should say. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలానే చెప్పాలి. Think of the story of the prodigal son. తప్పిపోయిన కుమారుణ్ణి మనం చూసినట్లయితే In the story of the prodigal son, we read about the elder son. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మనం పెద్ద కుమారుడిని చూస్తాం. He was very upset ఆ పెద్ద కుమారుడు ఎంతో నిరాశపడ్డాడు when he saw the father rejoicing over the return of the prodigal son. And when the father goes out, తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి వచ్చినప్పుడు తండ్రి సంతోషిస్తున్నాడు. అది చూసి పెద్ద కుమారుడు ఎంతో నిరాశ చెందాడు. and asks him why he hasn't come in. తండ్రి బయటికి వెళ్ళి నువ్వు లోపలికి ఎందుకు రాలేదని ఆ కుమారుడిని అడిగినప్పుడు See what he says in Luke 15 and verse 30. లూకా 15:30 ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. This son of yours, he doesn't even call him this brother of mine. He tells the father, this son of yours, the despising way in which he speaks. ఈ నీ కుమారుడు అని పిలుస్తున్నాడు. ఈ నా తమ్ముడు అని పిలవట్లేదు. ఎంతో తిరస్కారంతో మాట్లాడుతూ ఉన్నాడు. He has devoured your wealth with prostitutes. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన. How did he know that? ఈ వ్యక్తికి ఎలా తెలుసు? How did he imagine that his younger brother was going around with prostitutes? Did somebody come and report that to him? తన తమ్ముడు వేశ్యలతో తిరుగుతున్నాడని ఈయనకి ఎలా తెలిసి ఎవరైనా వచ్చి చెప్పారా? Not at all. కానే కాదు. He assumed this man, this younger brother of mine, must have been spending money on prostitutes. కాబట్టి ఆయన ఈ విధంగా అనుకున్నాడు. ఈ నా తమ్ముడు డబ్బులన్నీ తీసుకొని వేశ్యలతో వెళ్ళాడని ఆయన ఊహించుకుంటున్నాడు. It may not have been true at all. ఒకవేళ అది నిజం కాకపోవచ్చు. He may have been drinking or wasting his money in foolish ways, but perhaps not on prostitutes. బహుశా ఆయన మద్యపానం సేవిస్తూ డబ్బుని వ్యర్థం చేసుకుని ఉండొచ్చు. బుద్ధిహీనంగా వేశ్యలతో డబ్బుని వ్యర్థం చేసుకుని ఉండకపోవచ్చు. But when you have a wrong attitude like this older brother had towards his younger brother, you can always imagine the worst about the other person. కాబట్టి ఈ వ్యక్తి తన తమ్ముడి మీద ఉన్న వైఖరి వలె చెడ్డ వైఖరిని కలిగి ఉన్నట్లయితే ఇతరుల మీద ఎప్పుడు కూడా నీవు చాలా చెడ్డగా ఊహించుకుంటావు. And whenever you imagine the worst about somebody else, you can recognize that the problem is with you more than with the other person. ఇతరుల గురించి మనం ఎంతో చెడ్డగా ఊహించుకున్నప్పుడు సమస్య వాళ్ళలో కాదు నీలో ఉందని నువ్వు గుర్తించాలి. The other person may sit with his father at the dining table and enjoy the fatted calf, and you may be outside the house. ఆ వ్యక్తి తన తండ్రి భోజనపు బల్ల దగ్గర కూర్చొని వధించబడిన క్రొవ్విన దూడను తింటూ ఎంతో సంతోషిస్తూ ఉండొచ్చు. కానీ నువ్వైతే బయట ఉంటావు. See, what we see there is the story of the prodigal son is a story where in the beginning of the story the younger son is outside the house and the elder son is inside. At the end of the story the younger son is inside the house and the elder son is outside the house because he's judging people. తప్పిపోయిన కుమారుని కథలో మనం చూసినట్లయితే ప్రారంభంలో చిన్న తమ్ముడు బయట ఉన్నాడు, పెద్ద కుమారుడు లోపల ఉన్నాడు. కానీ ఆ కథ యొక్క చివరిలో మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు బయట ఉన్నాడు, చిన్న కుమారుడు లోపల ఉన్నాడు. ఎందుకంటే ఆ పెద్ద కుమారుడు తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి. So make sure you don't end up outside the father's house because you're judging people with insufficient information. కాబట్టి నీ దగ్గర పూర్తిగా సమాచారం లేకుండా ఇతరులను తీర్పు తీర్చడాన్ని బట్టి తండ్రి యొక్క ఇంటికి నీవు వెలుపల ఉంటావేమో చూసుకో. The safest thing to do is not to judge. కాబట్టి మనం భద్రంగా ఉండాలి అంటే ఇతరులను తీర్పు తీర్చకూడదు. Do not judge. ఇతరులను తీర్పు తీర్చొద్దు. And he says, even if you are judging, what are you judging? A little speck in your brother's eye? కానీ నువ్వు తీర్పు తీర్చినా దేని గురించి తీర్పు తీరుస్తున్నావు? నీ సహోదరుని కంట్లో ఉన్న చిన్న నలుసు గురించా? When you got a log in your own eye? నీ కంటిలోనే దూలం ఉంచుకున్నావు. That's what he said. What is this log ఇక్కడ దూలం అంటే ఏంటి? that is in a person's eye? You can't have a physical log inside your eye, but Jesus exaggerates to show how grievous your sin is compared to his. కాబట్టి ఒక వ్యక్తి యొక్క కంటిలో దూలం అంటే ఏంటి? భౌతికంగా ఒక దూలాన్ని ఎవరు ఉంచుకోలేరు. కానీ ఆ దూలం అంటే ఏంటంటే ఆ వ్యక్తి కంటే ఎంతో విచారించదగిన పాపం నీలో ఉంది అని. Okay, maybe he did something terribly wrong. బహుశా ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేసి ఉండొచ్చు. But your unloving attitude towards that person is a log compared to his sin, which is only like a speck. కానీ ఆ వ్యక్తి మీద నీకున్న ప్రేమ లేని వైఖరి ఆ వ్యక్తి చేసిన పాపం కంటే అది కేవలం నలుసు వంటిదే. నీవు కలిగి ఉన్న ఆ వైఖరి దూలం వంటిది. Maybe he went to prostitutes. Okay, that's a sin. బహుశా అతడు వేశ్యలతో వెళ్ళుండొచ్చు, అది పాపం.
But even that is only a speck compared to your unloving attitude towards him, which is like a log. కానీ అతని ఎడల నీవు కలిగి ఉన్న ప్రేమ లేని వైఖరిని చూసినట్లయితే అతను చేసింది నలుసుగా ఉంటుంది, కానీ నీవైతే ఒక దూలాన్ని కలిగి ఉంటావు. And so the Lord says, get rid of your unloving attitude towards that person. కాబట్టి ప్రభు ఏం చెప్తాడంటే ఆ వ్యక్తి పట్ల నీ ప్రేమ లేని వైఖరి నుంచి నువ్వు తొలగిపోవాలి. It's your unloving attitude towards that person that makes you constantly want to find fault with that person. అతని పట్ల నీవు ప్రేమ లేని వైఖరిని కలిగి ఉన్నావు కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక తప్పుని వెతుకుతూ ఉన్నావు. Whatever that person does, you put a wrong motive to it. ఆ వ్యక్తి ఏం చేసినా సరే తప్పుడు వైఖరిని నీవు తప్పుడు ఉద్దేశాన్ని ఆపాదిస్తున్నావు. That person can not do anything good. The person is evil in your eyes, and you don't see how evil you are to have such an unloving attitude towards that person. ఆ వ్యక్తి ఏ మేలు చేయలేడు, ఏ మంచి చేయలేడు అని తప్పుడు వైఖరిని నువ్వు ఆపాదిస్తూ ఉన్నావు. కానీ నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నీవే ఎంతో తప్పుడు వైఖరిని కలిగి ఉన్నావు. So what does he say? Imagine a man who's got very poor eyesight. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఒక వ్యక్తికి కనుదృష్టి సరిగా లేనట్లయితే Would you go to that person to pull something out of your eye? నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావా నీ కంట్లో ఉన్నది ఏదైనా తీమని? Would you go to such an eye doctor who's blind almost? లేకపోతే ఒక కళ్ళ డాక్టర్కే కళ్ళు సరిగా కనపడినట్లయితే because he's got cataract and a lot of problems with his eyes, how in the world can he look into your eyes and remove a little speck from there? ఆ వ్యక్తికి క్యాటరాక్ట్ వచ్చి కళ్ళు సరిగా కనపడినట్లయితే నీ కంట్లో ఉన్న నలుసుని ఏ విధంగా తీయగలడు? I wouldn't want to go anywhere near that person. ఆ వ్యక్తి దగ్గరికి మనం ఎలా వెళ్ళగలం? And so that's what the Lord says. అదే ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. How can you say to your brother, let me take the speck out of your eye, when there's a huge log in your eye that you can't see properly? You'll damage his eyes. నీ కంట్లో ఉన్న దూలము నంచక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును చూచుట ఎలా? ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క కంటిని నువ్వు పాడు చేస్తావు. But the Lord says, you hypocrite, see your unloving attitude. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే వేషధారి ఆ ప్రేమ లేని వైఖరిని చూసుకో. Every person who has an unloving attitude towards another and judges that person is a hypocrite, according to Matthew 7 verse 5. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఎవరైతే ఇతరుల పట్ల ప్రేమ లేని వైఖరిని కలిగి ఉంటారో తీర్పు తీరుస్తూ ఉంటారో వాళ్ళు వేషధారులు. First get rid of this unloving attitude and then you will see clearly. మొదట ప్రేమ లేని వైఖరిని నువ్వు తొలగించుకో, అప్పుడు నువ్వు స్పష్టంగా చూస్తావు. Then that brother himself may come to you and say, brother, could you please take this speck out of my eye? అప్పుడు ఆ సహోదరుడే నీ దగ్గరికి వచ్చి సహోదరుడా నా కంట్లో ఉన్న నలుసును నువ్వు తీస్తావా అని అడుగుతాడు. Isn't that wonderful? ఇది అద్భుతం కాదా? When you come to that type of situation. నువ్వు అలాంటి పరిస్థితిలోనికి వచ్చినప్పుడు. Further, something more about judgment. Jesus said, ఇంకా తీర్పును గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. In John chapter 8 verse 15. యోహాను సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. You people judge according to the flesh. I am not judging anyone. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. But even if I do judge, my judgment will be absolutely true. నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. Because I am not alone in this, but I am he who sent me. ఎందుకంటే నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక. Jesus walked in such perfect fellowship with the Father. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఎంతో పరిపూర్ణమైన సహవాసంతో నడిచారు కాబట్టి that he could say that I am in such intimate fellowship with the Father who knows all things, that if I do pass a judgment, it will be absolutely right. నేను పరిపూర్ణమైన తండ్రితో ఎంతో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉన్నాను కాబట్టి ఒకవేళ నేను తీర్పు తీర్చినా ఆ తీర్పు సత్యమే. Because I am in complete fellowship with the mind of the Father. ఎందుకంటే తండ్రి యొక్క మనసుతో నేను సంపూర్ణంగా ఏకీభవించి ఉన్నాను కాబట్టి. You and I are not in such perfect fellowship with the mind of the Father. తండ్రి యొక్క మనసుతో నీవు నేను అంత పరిపూర్ణంగా ఏకీభవించి మనం లేము. We have to humbly admit that. మనం ఎంతో దీనులముగా దాన్ని ఒప్పుకోవాలి. So then how in the world can we pass a judgment? మరి మనము ఏ విధంగా తీర్పు తీర్చగలం? But even Jesus, who was in such perfect fellowship with the Father, you know what he says? I do not judge. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రితో అంత అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండి కూడా ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను ఎవరికి తీర్పు తీర్చను. He says, you people judge according to the flesh. You see something and you got your own carnal way of assessing that and you judge that person. మీరు మీ శరీరమును బట్టి తీర్పు తీరుస్తారు. మీరు ఒక వ్యక్తిని చూసి మీ శరీరానుసారంగా మీరు చూసిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. I am not judging
anyone. నేను ఎవనికి తీర్పు తీర్చను. What a fantastic verse. ఎంత అద్భుతమైన వచనమో కదా ఇది. Can you follow the example of Jesus, who was in such perfect fellowship with the Father? యేసు ప్రభు యొక్క మాదిరిని మీరు వెంబడించగలరా? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఎంతో అన్యోన్యమైన సహవాసం కలిగిండి కూడా, And who still said, I am not judging anyone. నేను ఎవరికి తీర్పు తీర్చనని చెప్తూ ఉన్నారు. The more we are out of fellowship with God, the more we judge other people. దేవునితో మనం ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువగా ఇతరులను మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. He said, I'm not judging anyone. నేను ఎవరికి తీర్పు తీర్చను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. This is immediately after the story of the Pharisees judging that woman caught in adultery and Jesus setting her free. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను తీర్పు తీర్చలేదు. ఆ తర్వాత ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. In the previous chapter, John chapter 7, he speaks about how we are to judge. ఇంతకు ముందు అధ్యాయంలో యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం ఎలా తీర్పు తీర్చాలో ఆయన చెప్పారు. We're not to live in this world without any opinion like zombies floating around this world. No, God doesn't want us to be opinionless. మనం ఈ లోకంలో ఏదో జాంబీల వలె దేని మీద ఏ అభిప్రాయం లేకుండా అలా ఉండాలని దేవుడు మనం సృష్టించలేదు. People. Paul had an opinion about the Corinthians. He said, you're carnal. పౌలు కొరింథీయుల మీద ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, మీరు శరీరానుసారులని చెప్పాడు. He had an opinion about the Galatians. గలతీయుల మీద ఆయన ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. He said, you Galatians have been bewitched and you're foolish. గలతీయులారా, మీరు అవివేకులుగా ఉన్నారు, మీరు భ్రమపరచబడ్డారు. So he had an opinion. So we need to understand discernment we must have. కాబట్టి ఆయన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు, మనం వివేచన కలిగి ఉండాలి. Suspicion of others we should not have. కానీ ఇతరుల మీద అనుమానం పెట్టుకొని మనం ఉండకూడదు. Sometimes what people call discernment is plain simple suspicion. కొన్నిసార్లు వివేచన అని చెప్తారు, కానీ వాళ్ళు నిజానికి ఏం కలిగి ఉన్నారంటే ఇతరుల మీద అనుమానాన్ని కలిగి ఉంటారు. Do not judge, తీర్పు తీర్చకుడి, but judge. Have you read a verse like that? కానీ తీర్పు తీర్చుడి. ఇలాంటి వచనాన్ని మీరు ఎప్పుడన్నా చదివారా? Do not judge, but judge. తీర్పు తీర్చకుడి, కానీ తీర్పు తీర్చుడి. We are commanded to judge. And here's the balance. మనము తీర్పు తీర్చమని కూడా ఆజ్ఞాపించబడ్డాం. ఇక్కడ సమతుల్యత ఉంది. In John 7 verse 24. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. Do not judge according to appearance, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక, but judge with righteous judgment. న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. That means don't judge by what you see దీని అర్థం ఏంటంటే మీరు చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చొద్దు, or hear. లేక విన్నదాన్ని బట్టి. You need to judge righteously. కానీ న్యాయమైన తీర్పు తీర్చాలి. In Isaiah chapter 11 we are told that that's how Jesus would judge. It says in Isaiah chapter 11, when the Spirit of God is upon Jesus. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నప్పుడు He will delight in the fear of the Lord. And one mark of fearing God is this, Isaiah 11:3. దేవునికి భయపడుతున్నాము అంటానికి ఒక గుర్తిది. He will not judge by what he sees or what he hears. యెషయా 11:3. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, but with righteousness. కానీ నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. We get a lot of information from our eyes and our ears. And it says don't judge on the basis of that. మన కన్నుల ద్వారా చెవుల ద్వారా మనకు ఎంతో సమాచారం వస్తుంది, అయితే దాన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదు. Listen, see, but reserve judgment. Say, Lord, I've seen something, I've heard something, I don't know whether this is the truth. I want to wait on you. ప్రభువా, నేను కొంత చూశాను, కొంత విన్నాను, అయితే దీన్ని బట్టి నేను తీర్పు తీర్చను, నేను వేచి ఉంటాను. That's how Jesus did it. He would never judge by what his eyes saw or his ears heard. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగా ఉన్నారు. ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చలేదు, విన్నదాన్ని బట్టి విమర్శ చేయలేదు. Because he wanted to listen to the Father. ఎందుకంటే ఆయన తండ్రి యొక్క స్వరాన్ని వినాలనుకున్నాడు. It's a very good example for us to follow. మనం వెంబడించడానికి ఇదెంతో గొప్ప మాదిరి. Never to judge by outward appearance, but judge with righteousness. Have a righteous opinion. వెలిచూపును బట్టి తీర్పు తీర్చకూడదు, అయితే నీతిని బట్టి తీర్పు తీర్చాలి, నీతిని బట్టి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. And whom do we have to judge? మనం ఎవరిని తీర్పు తీర్చాలి? We have to judge the people who are within our circle. మన వృత్తంలో ఉన్న వాళ్ళనే మనం తీర్పు తీర్చాలి. For example, if you're a father ఉదాహరణకి నువ్వు తండ్రిగా ఉన్నట్లయితే and your children are quarreling with each other, నీ పిల్లలు ఇద్దరు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. you can't turn around to them and say, no, I'm not going to judge because the Bible says don't judge.
నేను తీర్పు తీర్చను మిమ్మల్ని, ఎందుకంటే బైబిల్లో ఏ విధంగా చెప్పబడింది తీర్పు తీర్చకూడని అని మనం చెప్పకూడదు. You have authority over that circle of your children. ఎందుకంటే నీ పిల్లల మీద నీకు అధికారం ఉంది. You have to judge and sort out that problem between them. వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. If you're an elder in a church, you have to discern the situation and sort out problems నీవు సంఘంలో సంఘ పెద్దగా ఉన్నట్లయితే ఆ సమస్యను నువ్వు పరిష్కరించాలి. between husbands and wives, భార్యాభర్త మధ్య, సహోదరుల మధ్య, or between brother and brother. The Apostle Paul once gave a man over to Satan, we read in 1 Corinthians 5. 1 కొరింథీ 5లో మనం చూస్తాం, ఒక వ్యక్తిని అపోస్తలుడైన పౌలు సైతానుకు అప్పగించాడు. As a one who had authority over that church, he passed a judgment. ఆ సంఘం మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన తీర్పు తీర్చాడు. That's right. అది సరి అయిందే. And that was after waiting upon God to know what to do. దేవుని దగ్గర వేచి ఉండి ఏం చేయాలో కనుక్కున్న తర్వాతే అది. So it's in the circle in which we have responsibility that we are to judge. కాబట్టి మనకు ఎవరి మీద బాధ్యత ఉందో ఆ విషయంలో అంతవరకు మనము తీర్పు తీర్చాలి. You don't have to judge what's happening in another person's church. You don't have any responsibility there. ఇంకొక సంఘంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సంఘం మీద మనకు బాధ్యత ఏమీ లేదు. You don't have to judge another person's children because you're not their parents. వేరే వాళ్ళ పిల్లలను నువ్వు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలు కాదు. But your own children, yes. So the principle of judgment is see if that person is within your circle. కానీ నీ సొంత పిల్లలకు నువ్వు తీర్పు తీర్చాలి. కాబట్టి ఇక్కడ నియమం ఏంటంటే వాళ్ళు నీ వృత్తంలో ఉన్నారా లేదా చూసుకోవాలి. For example, if you're a boss having people working under you in your factory, ఉదాహరణకి నువ్వు ఒక బాస్గా ఉన్నట్లయితే నీ ఫ్యాక్టరీలో నీ కింద కొంతమంది ఉన్నట్లయితే if they have a problem, you have to pass a judgment because you've got authority over them. వాళ్లకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే నువ్వు తీర్పు తీర్చాలి, ఎందుకంటే వాళ్ళ మీద నీకు అధికారం ఉంది. But in spheres where you don't have authority, the answer is mind your own business. కానీ నీకు ఎక్కడైతే అధికారం లేదో ఆ విషయంలో నువ్వేం చేయాలంటే నీ పని నువ్వు చూసుకో. Wonderful word, mind your own business. నీ పని నువ్వు చూసుకో. ఇదెంతో అద్భుతమైన మాట. Let none of you suffer, Peter says, as a busybody in other people's matters. 1 Peter 4:15. 1 పేతురు 4:15లో మనం చూసినట్లయితే పరుల జోలికి పోవువాడుగా ఉండకూడదు. For many years I had this little sentence written in front of my table. The happiest people in the world are those who never judge others. అనేక సంవత్సరాలు నా టేబుల్ మీద ఈ మాట నేను పెట్టుకొని ఉన్నాను. ఈ లోకంలో సంతోషంగా ఉండేది ఎవరైతే ఇతరులను తీర్పు తీర్చరో వాళ్ళే సంతోషంగా ఉంటారు. But judge themselves constantly. కానీ వాళ్ళని వాళ్ళు తీర్పు తెచ్చుకుంటూ ఉంటారు. I got that from 1 Peter 4:17. In the household of God, we judge ourselves first. 1 పేతురు 4:17 నుండి ఆ మాటను నేను తీసుకున్నాను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది. And verse 15, we don't judge other people. 15వ వచనము, మనం ఇతరులను తీర్పు తీర్చకూడదు. We don't become a busybody in other people's matters, but we judge ourselves first. మనము పరుల జోలికి పోయే వాళ్ళగా ఉండకూడదు, కానీ మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. The mark of a true household of God is it comprises people who are not busybodies in other people's matters, but who judge themselves first. ఒక నిజమైన దేవుని ఇంటికి గుర్తు ఏంటి అంటే అక్కడ మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఇతరులను తీర్పు తీర్చకుండా వాళ్ళని వాళ్ళు తీర్పు తీర్చుకుంటూ ఉంటారు. And such are the happiest people in the whole world. అలాంటి వాళ్ళే ఈ లోకం అంతట్లో కూడా ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళుగా ఉంటారు. And I'm thankful that I kept that before my mind for a long time. And I've urged people, I say, if you want to live a godly life, నేను అనేక సంవత్సరాలు ఆ వచనాన్ని నా కళ్ళ ముందు పెట్టుకున్నాను, నా మనసులోకి దాన్ని ఉంచుకున్నాను. కాబట్టి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. కాబట్టి నేను ఇతరులను కూడా ప్రోత్సహించేది ఏంటంటే take this decision that you will judge yourself. నిన్ను నీవు తీర్పు తీర్చుకోవాలని నిర్ణయం తీసుకో. And the people who are God has put under your authority, but nobody else. కానీ ఎవరినైతే దేవుడు నీ అధికారం కింద ఉంచాడో వాళ్ళకి మాత్రమే, వేరే వాళ్ళని కాదు. And I believe you can live a wonderful life. అలా ఉన్నట్లయితే నీవెంతో అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు. And so this is the 9th wrong attitude that Jesus warned us about finally in Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా మనల్ని హెచ్చరించిన 9వ తప్పుడు వైఖరి ఇది. Very important word ఎంతో ప్రాముఖ్యమైన మాట for us to follow, and I hope you've understood the balance here of where to judge and where not to judge. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, వెంబడించాలి. మనం ఎక్కడ తీర్పు తీర్చాలి, ఎక్కడ తీర్పు తీర్చకూడదో ఆ సమతుల్యతను మనం అర్థం చేసుకోవాలి. Whom to judge and not to, whom not to, and how to judge.
ఎవరిని తీర్పు తీర్చాలి, ఎవరిని తీర్పు తీర్చకూడదు, ఎలా తీర్పు తీర్చాలి? May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, as we bow before you again in this ఓ ప్రభా, మరలా మీ సన్నిధిలో మేము తల్ల వంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. very important area, give us wisdom ప్రభా, ఇదెంతో ప్రాముఖ్యమైన విషయం, మాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. to tread cautiously ఓ ప్రభా, మేము ఎంతో జాగ్రత్తగా ఈ విషయంలో వ్యవహరించటానికి, and wisely జ్ఞానయుక్తంగా ప్రవర్తించటానికి, as we walk through this world, and especially with our fellow believers. ఈ లోకంలో మేము నడుస్తూ ఉండగా ముఖ్యంగా మా తోటి విశ్వాసుల పట్ల ఎలా ప్రవర్తించాలో We humbly ask in Jesus' name. దీనులముగా మేము యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.